శరణమని నమ్ముచున్నాము. రావయ్యా యేసు స్వామి వేచి ఉన్నాము, నీవే మాకు శరణమని నమ్ముచున్నాము. ఎండిపోయిన నేల వలె వేచి ఉన్నాము, ఎండిపోయిన నేల వలె వేచి ఉన్నాము. నీ ఆత్మవర్షము మాపై కుమ్మరించుమా, నీ ఆత్మవర్షము మాపై కుమ్మరించుమా. కోపం క్రోధ మోహమని అగ్నిలో మేము, కోపం క్రోధ మోహమని అగ్నిలో మేము, కాలిపోక కమలకుండ కాయుము రాజా, కాలిపోక కమలకుండ కాయుము రాజా. శరణం దేవా మాకు శరణం నీవే, శరణం దేవా మాకు శరణం నీవే, శరణం దేవా మాకు శరణం నీవే, శరణం దేవా మాకు శరణం నీవే. రావయ్యా యేసు స్వామి వేచి ఉన్నాము, నీవే మాకు శరణమని నమ్ముచున్నాము. రావయ్యా యేసు స్వామి వేచి ఉన్నాము, నీవే మాకు శరణమని నమ్ముచున్నాము. విరిగినా వీణా రాగం పలుకునా, నలిగిన హృదయములు శాంతి దొరుకునా. విరిగినా వీణా రాగం పలుకునా, నలిగిన హృదయములు శాంతి దొరుకునా. రాగం భావం శృతి లేని నా జీవితం, ఎలా పాడను యేసుని మధుర గానం. రాగం భావం శృతి లేని నా జీవితం, ఎలా పాడను యేసుని మధుర గానం. శరణం దేవా మాకు శరణం నీవే, శరణం దేవా మాకు శరణం నీవే, శరణం దేవా మాకు శరణం నీవే, శరణం దేవా మాకు శరణం నీవే. రావయ్యా యేసు స్వామి వేచి ఉన్నాము, నీవే మాకు శరణమని నమ్ముచున్నాము. ప్రియ సహోదరులారా, ఈరోజు ఫాదర్ ప్రకాష్ గారు, గోప్రకాష్ రెడ్డిపాలెం విచారణ గురువులు, తర్వాత ఫాదర్ ఏరువ ఆరోగ్యరెడ్డి గారు, డాన్ బోస్కో మరియాపురం అడ్మినిస్ట్రేటర్, తర్వాత ఫాదర్ విన్సెంట్ మాజీ గారు వెంకటాపురం విచారణ గురువులు, వీళ్ళందరూ కూడా మన కొరకు పూజ సమర్పించి ప్రార్థించవాలని ఆహ్వానిస్తున్నాను. ప్రత్యేకించి ఈరోజు ఆగమన కాలం 3 ఆదివారంతో పాటు నిష్కలంక మాత, నిర్మల మాత, అమలోద్భయ మాత పండుగ కూడా మనం చేసుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ మరియ తల్లి వెలసిన ప్రత్యేకత వల్ల ఈ విధంగా అప్పుడప్పుడు మరియ తల్లి పండుగలు కూడా మనం చేసుకుంటున్నాం. కాబట్టి మీరందరూ కూడా దేవుడు మనకి ఆ తల్లిని ఇచ్చేందుకు దేవునికి మొట్టమొదటిగా, ఆ తర్వాత మరియ తల్లికి కృతజ్ఞతలు చెల్లిస్తూ మీ యొక్క ప్రత్యేక ఉద్దేశంలో సమర్పించుకోండి. గతంలో చాలామంది, కొంతమంది ఇక్కడ సాక్ష్యం చెప్పారు, చాలామంది చెప్పడం లేదు, మాకు అందరి ముందు నిలబడలేదు మా జీవితంలో, అందుకనే మీకు చెప్తాం మీరు చెప్పండి అన్నట్టుగా అంటున్నారు. ఇక్కడ పండుగ పూజలు జరిగినప్పుడల్లా పూజలు పెట్టించుకొని ఇక్కడికి వచ్చేసి ప్రార్థనలు చేసుకునే వాళ్ళు, ఆ ప్రత్యేక సందర్భాల్లో పాల్గొన్నందుకు చాలా ఆశీర్వాదాలు పొందుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి మీరు కూడా మీ యొక్క ప్రత్యేక ఉద్దేశాలు సమర్పించుకోండి. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము, సహకారము మీ అందరితో ఉండునుగాక.
మీ ఆత్మతో ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సోదరి సోదరులారా, ఆగమన కాలపు 3వ ఆదివారమును ఆనందపు ఆదివారము, గౌదత సండే అని పిలుస్తారు. ఎందుకంటే త్వరలో ప్రభు రానై ఉన్నాడు. క్రిస్మస్ పండుగ రోజున క్రీస్తు ప్రభు ఈ లోకంలో పుట్టిన రోజు స్మరణ త్వరలో రానై ఉంది. అందుకే ఆనందపడండి, ప్రభునందు ఆనందించండి అని ఈ యొక్క ఆదివారం శ్రీసభ మనలను పిలుస్తుంది. ఫిలిప్పీలకు రాయబడిన లేఖ 4వ అధ్యాయం 4వ వచనంలో మనం వింటాం, ప్రభువునందు మీరు ఎల్లప్పుడూ ఆనందింపుడు, మరలా చెప్పుచున్నాను ఆనందింపుడు, ఎందుకంటే ప్రభు త్వరలో రానై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ ఉన్న చాలా మంది ఈ లోకంలో ఆనందించే వాళ్ళు ఉన్నారు. కానీ వాక్యం ఏం చెప్తుందంటే దేవునిలో, యేసు ప్రభువులో ఆనందించాలి. ఈరోజు అమలోద్భవి మాత పండుగను కూడా, నిష్కలంక మరియ తల్లి పండుగను కూడా మనం కొనియాడుతున్నాం. ఆ తల్లి దేంట్లో ఆనందిస్తుంది? ఆ తల్లి చెప్తుంది లూకా శుభవార్త 1వ అధ్యాయము 47వ వచనంలో, నా రక్షకుడగు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచుంది. అంటే మరియ తల్లి ఆనందించేది నా రక్షకుడైన దేవుని యందు, తన రక్షకుడైన దేవుని యందు. మరియ తల్లి నేర్పిస్తున్న పాఠం, యేసులో మనం ఆనందించాలి. ఆమె ఆనందించింది కాబట్టి, దేవుని యందు పూర్తి నమ్మకం ఉంది కాబట్టి జన్మ పాపము లేకుండా జన్మిస్తుంది. అదేవిధంగా ఆమె పుట్టిన తర్వాత కూడా పాపమును చేయకుండా దేవుడే ఆమెను కాపాడుతున్నాడు. మనం దేవునిలో ఆనందిస్తే మనం తప్పకుండా పాపం చేయకుండా దేవుడే మనలను కాపాడుతాడు. కాబట్టి ఈ రోజున ఈ యొక్క దీవబలి పూజలో మనము ఆనందం పొందుకోవాలంటే అడ్డుగా ఉన్న పాపాన్ని తొలగించుమని దేవుని వేడుకుందాం. మరియ తల్లి అమలోద్భవి మాత తన పాదముల కింద సైతానును అనగదొక్కుతుంది. మన జీవితంలో మనం కూడా చేసిన ప్రతి పాపమును అనగదొక్కుమని దేవుని వేడుకుంటూ చేసిన ప్రతి పాపం కోసం పశ్చాత్తాప పడదాం. ఎప్పుడైతే పశ్చాత్తాప పడతామో అప్పుడు మనం దేవునిలో ఆనందం పొందుకుంటాం. అటువంటి కృపను దయచేయమని దేవుని వేడుకుంటూ దేవా నేను పాపినని ప్రభువును ప్రార్థించుతాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏదైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయుండు పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. నా దేవా నా ప్రభువా, నా దేవా నా ప్రభువా, కరుణామయా ఓ దయామయా, కరుణామయా ఓ దయామయా, నాపై దయ చూపుము, నన్ను క్షమించుము యేసయ్యా, నా యేసయ్యా. నాపై దయ చూపుము, నన్ను క్షమించుము యేసయ్యా, నా యేసయ్యా. నా దేవా నా ప్రభువా, నా దేవా నా ప్రభువా.
సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, మా రక్షకుని జన్మదినమును జరుపుకొను నిమిత్తము మేము మికిలి సంతోషముతో నిరీక్షించుటను నీవు చూచుచున్నావు. ఆ ఘనమైన రక్షణానందమును ఆస్వాదించి ఆ మహోత్సవమును గొప్ప ఉత్సాహముతో చేసుకొన మాకు సహాయపడుము. పావన పితా, ప్రభువునందు ఆనందించిన అమలోద్భవి మాత ఆదర్శమును మేము గైకొని క్రీస్తునందు ఆనందించు భాగ్యమును మాకు దయచేయము. పాపమును నలుగగొట్టిన అమలోద్భవి మాత ఆదర్శమును గ్రహించి పాపమును త్యజించి నీలో ఆనందించు భాగ్యమును మాకు ఒసగుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవిని చేయుచున్నాము. మొదటి పట్టణము. మమ్ము కాపాడుటకు దేవుడు వచ్చుచున్నాడు. యెషయా గ్రంథము 35వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు మరియు 10వ వచనము. యెషయా గ్రంథము 35వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు మరియు 10వ వచనము. ఎండిన ఎడారి సంతసించునుగాక, మరుభూమి ప్రమోదము చెంది పుష్పించునుగాక, అది జాజిపూలు పూయునుగాక, సంతసముతో పాటలు పాడునుగాక, అది లెబనోను వలె వైభవముగా అలరారును, కార్మేలు షారోను మండలముల వలె సారవంతమగును. ఎల్లరూ ప్రభువు వైభవమును గాంతురు, మన దేవుని తేజస్సును చూతురు. అలిసిపోయిన హస్తములను బలపరుపుడు, గడగడ వనకు మోకాళ్ళకు సత్తువ నిండు. మీరు ధైర్యము తెచ్చుకొనుడు, భయపడకుడు. శత్రువులకు ప్రతీకారము చేయుటకు, విరోధులను శిక్షించి మిమ్ము కాపాడుటకు మీ దేవుడు వచ్చుచున్నాడు అని మీరు నిరుత్సాహము చెందిన వారితో నుడువుడు. అప్పుడు గ్రుడ్డివారు చూతురు, చెవిటివారు విందురు, కుంటివారు లేడివలే గంతులు వేయుదురు, మూగవారు సంతసముతో కేకలిడుదురు, మరుభూమిలో ఏరులు పారును. ఆయన రక్షించిన వారు ఇంటికి తిరుగువత్తురు, ఉల్లాసముతో పాటలు పాడుచు మహానందముతో సియోనును చేరుకొందురు. వారు సంతోషముతో ప్రమోదముతో వత్తురు, వారి దుఃఖ విషాదములెల్లా తొలగిపోవును. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. ఏమైనా చేయగలవు
కథ మొత్తం మార్చగలవు. నీ నామముకి మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. మీరు ఓపికతో ఉండుడు, ధైర్యంతో ఉండుడు, ప్రభు విచ్చేయు దినము సమీపించినది. 2వ పట్టణము పునీత యాకోబు రాసిన లేఖ 5వ అధ్యాయము పవిత్ర వచనములు 7వ వచనం నుండి 10వ వచనం వరకు. 2వ పట్టణము పునీత యాకోబు రాసిన లేఖ 5వ అధ్యాయము పవిత్ర వచనములు 7వ వచనం నుండి 10వ వచనం వరకు. సోదరులారా, ప్రభు విచ్చేయునంత వరకు ఓపిక పట్టుడు. పొలమునందలి విలువైన పంట కొరకై రైతు ఎట్లు ఓపిక పట్టునో గమనింపుడు. తొలకరి వర్షము కడపటి వర్షము సమకూరు వరకు రైతు ఓర్పుతో ఉండి ఆ విలువైన పంట కొరకు ఎదురుచూచుచున్నాడు గదా. కాబట్టి మీరు కూడా ఓపికతో ఉండవలెను. ప్రభు విచ్చేయి దినము సమీపించినది కనుక ధైర్యంతో ఉండుడు. సోదరులారా, మీరు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేయరాదు, అప్పుడు దేవుడు మిమ్ము తీర్పునకు గురి చేయడు. తీర్పరి ద్వారము కడనే ఉన్నాడు, లోన ప్రవేశింపనున్నాడు. సోదరులారా, ప్రభు నామమును పలికిన ప్రవక్తలను స్మరింపుడు. కష్టములలో సహనమును నేమియు ఎరుగుటకు వారిని ఉదాహరణముగా గైకొనుడు. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు,
హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. రాజుల రాజా ప్రభువుల ప్రభువా రానయ్యున్నవాడా, రాజుల రాజా ప్రభువుల ప్రభువా రానయ్యున్నవాడా. మహిమా మహిమా ఆ యేసుకి, మహిమా మహిమా మన యేసుకి, మహిమా మహిమా ఆ యేసుకి, మహిమా మహిమా మన యేసుకి, మహిమా మహిమా యేసుకి, మహిమా మహిమా మన యేసుకి, మహిమా మహిమా ఆ యేసుకి, మహిమా మహిమా మన యేసుకి. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మత్తయ్య గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 11వ అధ్యాయము 2వ వచనము నుండి 11వ వచనం వరకు. మత్తయి శుభవార్త 11వ అధ్యాయము 2వ వచనము నుండి 11వ వచనం వరకు. చెరసాలలో ఉన్న యోహాను క్రీస్తు కార్యకలాపముల గురించి విని శిష్యులను ఆయన వద్దకు పంపెను. రాబోవు వాడవు నీవా, లేక మేము మరొకరి కొరకు ఎదురు చూచవలేనా అని యోహాను ఆజ్ఞ ప్రకారము వారు ప్రశ్నించిరి. వారితో యేసు పోయి మీరు వినుచున్న దానిని చూచుచున్న దానిని యోహానుకు తెలుపుడు. గ్రుడ్డివారు దృష్టిని పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, మృతులు పునరుత్థానగుచున్నారు, పేదలకు సువార్త ప్రకటింపబడుచున్నది. నన్ను ఆటంకముగా భావింపువాడు ధన్యుడు అని ప్రత్యుత్తరమిచ్చెను. ఆ శిష్యులు తిరిగిపోయిన పిదప యేసు యోహాను గురించి జనసమూహముతో, మీరు ఏమి చూడవలెనని ఎడారికి పోయితిరి? గాలికి కదలాడు రెల్లునా? మరేమి చూడబోయితిరి? మృదువస్త్రం ధరించిన మనుషుడినా? మృదువస్త్రం ధరించిన వారు రాజభవనంలో ఉందరు గదా. మరి ఎందులకు పోయితిరి? ప్రవక్తను చూచుటక? అవును, ప్రవక్త కంటే గొప్పవాడిని అని నేను మీతో చెప్పుచున్నాను. ఇతని గురించి, ఇదిగో నీకు ముందుగా నా దూతను పంపుచున్నాను, అతడు నీ మార్గమును సిద్ధపరచును అని వ్రాయబడినది. మానవులందరిలో బప్తిస్మ యోహాను కంటే అధికుడగు వాడు ఎవ్వడు పుట్టలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అయినను పరలోక రాజ్యమున మిక్కిలి తక్కువైన వాడు అతని కంటే గొప్పవాడు. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, పూజ మొదట్లో మనం విన్నట్లుగా ఈ ఆదివారం మనందరం కూడా సంతోషించాల్సినటువంటి ఆదివారం, ఆనందించాల్సినటువంటి సమయం. ఎందుకు అంటే మీరు 2 వారాలు 3 వారాలు నిరీక్షణలో ఉన్నారు, కనులు వాసిపోయి ఎదురు చూస్తూ ఉన్నారు. ఒక శుభవార్త మీకు ప్రకటించబడుతుంది. ఆయన తొందరలో, మీరు ఊహించిన దానికన్నా అతి తొందరలో ఆయన రాబోతున్నాడు.
ఆయన వచ్చినప్పుడు జరగబోయేటటువంటి విషయాల గురించి యెషయా ప్రవక్త మనకి మొదటి పట్టణంలో తెలియజేశాడు. యేసు ప్రభు తనకి నజరేతు సినగాగ్లో వాక్పరిచర్య చేయమని చెప్పినప్పుడు కూడా యెషయా ప్రవక్త రాసినటువంటి గ్రంథం నుంచి చదవడం మనం వినే ఉన్నాం. కుంటివారు నడుస్తారు, గుడ్డివారు చూస్తారు, పేదవాళ్ళు దేవుని యొక్క సువిశేషాన్ని వింటారు. ఇవన్నీ మంచి కార్యాలన్నీ కూడా రక్షకుడు చేయబోతాడని యెషయా ప్రవక్త ఆనాడు ప్రవచించి ఉన్నాడు. అవన్నీ క్రీస్తు ప్రభులో జరగబోతున్నాయి. క్రీస్తు ప్రభువే వాటిని చదువుతున్నాడు. ఇవి మీ మధ్యలో నేడు నెరవేరబోతున్నాయి అని చెప్పినప్పుడు అక్కడ మిక్స్డ్ రెస్పాన్సెస్ మనం చూసాం. కొంతమంది ఈయన కార్పెంటరీ వడ్రంగి కుమారుడే కదా, ఎక్కడి నుంచి జ్ఞానం వచ్చిందని ఆయన కొంతమంది స్వీకరించి కొంతమందిని తృణీకరించడం అనేది జరుగుతుంది. కొంతమంది ఆయనని గొప్ప ప్రవక్తగా, రక్షకుడిగా, మెస్సయ్యగా అంగీకరించడం జరుగుతుంది. ఇంకొంతమంది ఆయనని తృణీకరించడం అనేది జరుగుతుంది. ఇది మొదటి పట్టణంలో జరిగినటువంటి సంఘటన. మీరు ఆనందపడుడి అన్నప్పుడు ఆనందాన్ని నీవు పాజిటివ్గా తీసుకుంటే నీలో నిజమైనటువంటి సంతోషం కలుగుతుంది. దేవుడు నా ప్రక్కనే ఉన్నాడు, నన్ను రక్షించడానికి ఆయన వస్తున్నాడు, నన్ను ఆయన విడనాడలేదు అనేటటువంటి విషయం నీకు తేటతెల్లమవుతూ ఉంది. దానికి వ్యతిరేకంగా వెళ్ళినప్పుడే మనము కష్టమైనటువంటి మార్గంలో, దుఃఖమైనటువంటి మార్గంలో, నిరీక్షణ నమ్మకము లేనటువంటి జీవితాన్ని ఆహ్వానిస్తాము. కష్టాలకి దుఃఖాలకి మనం గురవుతాం. ప్రవక్త చెప్పిన వచనాలని స్వీకరిస్తే నీవు ఆనందముతో ఎగిరి గంతులు వేస్తావు. ఈ ఆనందం ఎలా ఉంటుంది అంటే, చిన్నప్పుడు పసిపిల్లలు మీరందరూ కూడా తాత ముత్తాతలందరూ కూడా చేనుకు వెళ్ళినప్పుడు వాళ్ళు తిరిగి వస్తుంటే పిల్లలు మన బజార్లో మీ ఇంటి దగ్గర ఉండి దూరంగా చూసి మా నాన్న అయితే వస్తుండో అని గట్టిగా ఇంట్లోకి వచ్చి అమ్మకు తెప్పి చెప్తారు, ఎగిరి గంతులు వేస్తారు. సంతోషకరమైనటువంటి విషయం, ఎందుకంటే తండ్రి తిరిగి వస్తున్నాడు అని. దేవుడు కూడా మిమ్మల్ని రక్షించడానికి వస్తున్నాడు, నీవు కూడా వెళ్ళి అందరికి ప్రకటించి ఎగిరి గంతులు వేయి అని నేటి మొదటి పట్టణం మనకి తేటతెల్లం చేస్తూ ఉంది. అదే విషయాన్ని పౌలు కూడా తన సంఘాలకి తెలియజేస్తున్నాడు. ఈ సంఘాలకి ఏమైంది? రక్షకుడు వస్తున్నాడు అని పౌలు ప్రబోధించినాడు. ఆది క్రైస్తవులందరూ కూడా మొట్టమొదటి క్రైస్తవ సంఘాలన్నీ కూడా వాళ్ళకున్నయాన్ని కూడా అమ్మివేసి సంఘానికి దగ్గరికి తీసుకొచ్చేసి అందరి అవసరాలు తీరుస్తూ సంతోషంగా బతికారు. అమ్మాల్సినవన్నీ అమ్మేశారు. ఇక చేతిలో ఏమీ లేవు. ఇంకెప్పుడు వస్తాడు, అయ్యో తప్పు పని చేశామా అమ్మేసి అనేటటువంటి నిరాశ నిస్పృహలతో వాళ్ళు ఉన్నటువంటి సమయంలో మీరు అధైర్యపడవలదు, ఓపికతోని ఓర్పుతోని ఎదురు చూడండి, రక్షకుడు మీరు ఆశించిన దానికన్నా తొందరగానే వస్తాడు అని రెండవ పట్టణంలో పౌలు తన సంఘాలలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలియచేస్తూ వాళ్ళకి దేవునిపై నమ్మకం కలిగే విధముగా, వారు ఆనందంతో నిరీక్షించే విధముగా ఆయన నేటి పట్టణంలో బోధిస్తూ ఉన్నాడు. మూడవ పట్టణానికి వచ్చినప్పుడు, ఇదిగో దేవుని గొర్రెపిల్ల వెళ్ళి అనుసరించనని చెప్పిన అతనే ఏం చేశారు, ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వని నోటికి ప్లాస్టర్ వేసి హెరోద్ ఏం చేశాడు, చెరసాల్లో ఉంచాడు. నేను చెప్పాను కదా, ఆయనే దేవుని గొర్రెపిల్ల, ఆయన అనుసరించండి. ఆయన చేస్తున్నటువంటి విషయాలు ఏమో చెరసాల్లో ఉన్నటువంటి బాప్తిస్మ యోహానికి అంతగా తెలియడం లేదు. అందుకని ఇద్దరు శిష్యుల్ని పిలుచుకొని, నీవేనా రానున్నవాడవు, లేక ఇంకొకరి కోసం మేము ఎదురు చూడాలా? చూడండి, నమ్మకానికి ఉన్నటువంటి ఎత్తు, దానికి ఉన్నటువంటి లోతులు ఇక్కడ మనకి అర్థమవుతున్నాయి. గొప్ప విశ్వాసాన్ని, నమ్మకాన్ని, తను ప్రకటించింది నెరవేరబోతుంది అనేటువంటి ఎగిరి గంతులు వేసినటువంటి జాన్ ద బ్యాప్టిస్ట్ ఎప్పుడు ఎగిరాడినా? రక్షకుడు వచ్చిన తర్వాతనా? మరియ తల్లి వాళ్ళ అమ్మని కలిసినటువంటి సమయంలోనే ఎగిరి గంతులు వేసినటువంటి గొప్ప ప్రవక్త నేడు రానున్నవాడు నువ్వేనా, ఇంకొకరిని చూసుకోవాలన్నా మేము? ఎందుకు ఈ డౌట్ జాన్ ద బ్యాప్టిస్ట్కి వచ్చింది అని అనుకుంటే, మానవీయ కోణంలో మనం చూసినట్లయితే రక్షకుని కాలంలో కుంటి వాళ్ళు ఎగిరి గంతులేస్తారని విన్నాం, గుడ్డి వాళ్ళు చూడగలుగుతారు, చెవిటి వాళ్ళు వినగలుగుతారు. ఇవన్నీ కూడా చేస్తున్నటువంటి రక్షకుడు నా దగ్గరికి రాలేదేంటి? ఇంకా
నేను కూడా చెరసాల్లోనే ఉన్నాను కదా, నన్నెప్పుడు నీవు విడిపిస్తావు? నన్ను విడిపించట్లేదు, అసలు నా గురించే పట్టించుకోవట్లేదే అనేటువంటి ఒక ఆలోచన తనలో వచ్చిండొచ్చు. అందుకని ఇద్దరిని పిలిచి నన్ను ఎప్పుడు విడిపిస్తాడని డైరెక్ట్గా అడిగే బదులు, నువ్వేనా రానున్నటువంటి వాడు, లేక మేము ఇంకోరి కోసం ఎదురు చూడాలా? అంటే జాన్ ద బ్యాప్టిస్ట్ కూడా మిగతా ఉన్నటువంటి ప్రజల వలె ఈలోకపరమైనటువంటి రాజ్యం కోసం ఎదురు చూస్తున్నారు. రోమియుల్ని పడత్రోసేసి ఇజ్రాయెల్ రాజ్యం రావాలి, దేవుడు మనల్ని అందరినీ ముందుకు నడిపించాలి, గొప్ప జాతిగా మనల్ని తీర్చాలి. మానవీయ కోణంలోనే బహుశా ఉండొచ్చు. అందుకనే అంత గొప్ప ప్రవక్త కూడా నేడు పంపిస్తున్నాడు. శిష్యుల్ని పంపించి, నువ్వేనా లేక మేము ఇంకొకరి కోసం ఎదురు చూడాలా? యేసు ప్రభుకి ఎలాంటి సమాధానం ఇవ్వాలో తెలిసిందో లేకపోతే మీరు చూస్తున్నారు ఆయన నిజమైనటువంటి విశ్వాసంలో నమ్మినటువంటి విషయాలు. జాన్ ద బ్యాప్టిస్ట్ కూడా యెషయా రాసినటువంటి ఈ గ్రంథాలన్నీ కూడా ఆయనకు కూడా తెలిసి ఉంటాయి. ఆయన రాసిన అన్నీ కూడా నేడు నెరవేరుతున్నాయి. వెళ్ళి మీరు చూస్తున్న దాన్ని మొత్తం కూడా వెళ్ళి జాన్ ద బ్యాప్టిస్ట్కి చెప్పండి అని చెప్తున్నాడు యేసు ప్రభు. అటు తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తరువాత ఈ భూమిపై జన్మించినటువంటి వారందరిలో కూడా గొప్పవాడు జాన్ ద బ్యాప్టిస్ట్ కన్నా లేడు అని చెప్తున్నాడు. ఎందుకంటే మిగతా ప్రవక్తలందరూ కూడా రక్షకుడు వస్తాడు అని ప్రవచనాలు చేశారు, లేదా ప్రజలు పెడత్రోవను వెళ్తుంటే సక్రమమైనటువంటి మార్గానికి వారిని తీసుకురావడానికి యావే దేవుడు ఇచ్చినటువంటి సందేశాన్ని వాళ్ళు ప్రజలకి అందించి ఉన్నారు. ప్రవక్త గురించి, యేసు ప్రభు గురించి కొన్ని ప్రవచనాలు చేసి ఉన్నారు. కానీ జాన్ ద బ్యాప్టిస్ట్ మాత్రం కళ్ళారా చూశాడు రక్షకుణ్ణి. ఆయనే గొర్రెపిల్ల అని చెప్పాడు. దేవుడు ఆయనే మెస్సయ, ఆయనే రక్షకుడు, ఆయనే, మీరు ఆయనని అనుసరించిండని తన శిష్యుల్ని కూడా యేసు ప్రభు దగ్గరికి పంపించినటువంటి వ్యక్తి. అందుకనే యేసు ప్రభు జాన్ ద బ్యాప్టిస్ట్ కన్నా ఈ లోకంలో గొప్ప వ్యక్తి లేడు. ఒక తల్లి గర్భం నుంచి జన్మించినటువంటి మనుషుల్లో జాన్ ద బ్యాప్టిస్ట్ కన్నా గొప్పవాడు లేడు అని అక్కడ చెప్తూ ఉన్నాడు. తర్వాత మనం గమనించిన ఈ సువిశేష పట్టణంలో చివరిగా యేసు ప్రభు చెప్తున్న విషయం ఏంటంటే, పరలోక రాజ్యంలో ఈయన కన్నా గొప్పవాడు ఎవడు అంటే, అతి చిన్న కార్యాన్ని పరలోక రాజ్యం కొరకు చేసి ప్రభు సన్నిధిలో చేరిన వాడే గొప్పవాడు. దేవుని ప్రకటించడం కాదు, దేవుని మార్గం చూపించడం కాదు, దేవుణ్ణి చేరుకునేవాడు గొప్పవాడు. అంటే మనం ప్రకటించడము చేయడం మాత్రమే కాదు, నీవు చేరుకోగలగాలి. ఇది ఈనాటి సువిశేష పట్టణాలు. మనం ఆగమన కాలంలో ఉన్నటువంటి ఒక 3వ ఆదివారంలో మనందరం కూడా సంతోషించవలసిన విషయం ఏంటంటే, రక్షకుడు వచ్చాడు, వస్తున్నాడు, అతి సమీపంలో ఉన్నాడు. నీవు నిరీక్షణతోని నమ్మకాన్ని కోల్పోకుండా నీవు రక్షకునిలోనే జీవించు అనే విషయాన్ని మనకి నేటి పట్టణాలు బోధిస్తున్నాయి. తర్వాత మనందరం కూడా ఈరోజు అమలోద్భవి మాత ఉత్సవాన్ని కూడా మనం జరుపుకుంటూ మరియ తల్లిని గురించి ధ్యానిస్తూ, మరియ తల్లి మనకి నేర్పించేటటువంటి పవిత్ర మార్గాన్ని గురించి కూడా మనం ధ్యానిస్తున్నాం. అసలు ఈ అమలోద్భవి మాత పండుగ ఎందుకు వచ్చింది? అమలోద్భవి మాత పండుగకు ఉన్నటువంటి రకరకాల పేర్లు కూడా మనం పూజలో విన్నాం. ఏమేంటివి? అమలోద్భవి మాత పండుగ, నిర్మల మాత పండుగ, జన్మ పాప రహితోద్భవి మాత పండుగ, నిష్కలంక మాత, ఇలా పలు ప్లేయర్లతోని ఇదే మహోత్సవాన్ని జరుపుకుంటాం. ఈ మహోత్సవాన్ని జరపడానికి అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే, ఈ పండుగ ఎందుకు వచ్చింది? మరియ తల్లి యేసు ప్రభుని ఈ లోకానికి ప్రసాదించడానికి, తన గర్భమును మోయడానికి ఆమె కలంకము లేకుండా ఉండాలి. ఎందుకంటే దేవుడు కూడా కలంకము ఉన్నటువంటి మనిషిలో జన్మిస్తే ఆయనకి మనకి తేడా ఉండదనేటటువంటి ఆధ్యాత్మిక ఆలోచనలతోనే ఈ మహోత్సవం అనేది ఉద్భవించింది. మరి వీటన్నిటికీ బేస్ క్వశ్చన్, పునాది క్వశ్చన్ ఏంటంటే, జన్మ పాప రహితోద్భవి మాత. జన్మ పాపము అనగానేమి అని మనం సత్యోపదేశంలో నేర్చుకుంటాం. ఇంగ్లీష్లో అయితే ఒరిజినల్ సిన్ అంటారు. దీనికి డూప్లికేట్లు ఉన్నాయో నాకు తెలియదు, కానీ ఒరిజినల్ సిన్. దీనికి మూలం ఏంటి? ఈ జన్మ పాపానికి మూలం ఏంటిది? దీన్ని ఆలోచిస్తే అసలు పాపం అనేది ఈ లోకానికి ఎలా వచ్చింది?
గునుక్కుంటున్నారు అందరూ. అయ్యో వాళ్ళిద్దరి పేర్లు ఎందుకు పట్టుకొస్తున్నారు? వాళ్ళు ఏం చేయాలా? వాళ్ళు ఉన్నారో లేదో కూడా విశ్వాసము కథ తప్ప లోతైన సత్యం ఇంకొకటి. దేవుణ్ణి అవిధేయించడం, దేవుని విధేయించకుండా మన ఇష్ట ప్రకారం చేయడమే పాపానికి మూలం. అది చేసిన తర్వాతనే కదా, ఆ పండుని కొరికిన తర్వాతనే వాళ్ళు పాపం చేశారు. అంతే. అంటే దేవుడు చెప్పిన వాక్యాన్ని విధేయించకపోవడమే పాపానికి మూలము. అన్ని పాపాలకి మూల పాపము అవిధేయత. జన్మ పాపం అంటే ఏంటంటే అది కూడా అవిధేయత. ఎందుకంటే అక్కడి నుంచి మనకి ఈ పాప స్వభావం అనేది ఉంది మనలో. జన్మ పాపం అంటే కొంతమంది జన్మతో వచ్చింది ఫాదర్ అంటాడు, ఈ పుట్టగానే వచ్చినట్టు, పాపంలో పుట్టినట్లు. చూద్దాం దాన్ని కూడా ఏ విధంగా అర్థం చేసుకోవాలని. మనం పసిపిల్లలకి కొవ్వొత్తి దీపము ఇంట్లో పెడతాం కదా, అక్కడికి వెళ్ళొద్దు బిడ్డ అని చెప్తాం. ఆడేం చేస్తాడు? అది వెలుగుతుంది, బాగుంది, ఏలు పెట్టాలా. వెలుగుతుంది, బాగుంది, ఏలు పెట్టాలా. ఏలు పెట్టిన తర్వాత ఏమైంది? కాలుతుంది. ఇట్లా కాల్చుకుంటూ వెళ్తూనే ఉన్నాడు. అన్ని రకాల పాపాలలో ఏలు పెట్టి కాల్చుకుంటూనే ఉన్నాడు. ఈ స్వభావం ఏంటిది? ఒక చెప్పిన దానికి వ్యతిరేకంగా చేయడం. పాపాలన్నిటికీ మూలం దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలకి వ్యతిరేకంగా చేయడం. ఈ వ్యతిరేకంగా చేయడం ద్వారానే మనలో పాప స్వభావం అనేది పెరుగుతూ మనకి ఈ జన్మ పాపం మన స్వభావంలోనే ఉన్నది అనేటటువంటి ఒక గాఢమైనటువంటి ముద్ర, పాపపు ముద్ర మనపై మనం మోపుకున్నామో లేక ఆ స్వభావం మనలోకి వచ్చిందనేది మనం పరిశీలించుకుంటూ చూస్తుంటే మనకి అర్థమవుతూ ఉంటుంది. అయితే దేవుని సృష్టిని ఆలోచించినప్పుడు జన్మ పాపాన్ని పాప స్వభావం ఎలా ఉంది దీన్ని తొలగించడం. అసలు దేవుడు సృష్టించినప్పుడు పాపం అనేది ఉన్నదా? లేదు. అన్నీ కూడా పవిత్రతతోనే సృష్టించబడాయి. ఆత్మ సర్వేశ్వరునిలో, యేసు ప్రభువులో, త్రిత్వైక దైవంలో సమస్తము కూడా సృష్టించబడింది. మనము చేసినట్టు ఈ అవిధేయత ప్రబలించి అది పాపాన్ని లోకం మొత్తం కూడా చుట్టువేసింది, అంధకారమయంలోకి అది దించివేసింది. అయితే ఇప్పుడు ఈరోజు మనం జరుపుకుంటున్నటువంటి అమలోద్భవి మాత ఉత్సవం రోజు మనం ధ్యానించవలసిన విషయం ఏంటంటే, మరియ తల్లిని దేవుడు పాపము లేకుండా, అంటే మొదటి సృష్టి వలె అతి పవిత్రమైనటువంటి సృష్టి, అంటే మరియ తల్లిని ఒక కొత్త సృష్టిలాగా దేవుడు సృష్టించబోతున్నాడు. ఆ సృష్టి ఏమీ లేమి నుంచి వచ్చింది. అది ఎట్లు సంభవిస్తుంది అంటే సంభవించింది. దేవుని వల్ల అన్నీ సాధ్యమే కాబట్టి ఏమి లేమి నుంచి అన్ని సకలము కూడా సృష్టించబడ్డాయి. మరి మనిషిని పాపము లేకుండా ఎలా సృష్టిస్తాడంటే అది దేవుని ప్రణాళిక కాబట్టి ఆయన క్రొత్త సృష్టిని ఆయన సృష్టించగలడు. తర్వాత ఈ మహోత్సవానికి మూలాన్ని మనం వెతుకుంటూ వెళ్ళినట్లయితే రాజుల మొదటి గ్రంథంలో 13వ అధ్యాయంలో 10 నుంచి 13 వరకు పరిశీలించినట్లయితే అక్కడ ఏమవుతుంది? దావీదు మహారాజు దైవ మందిరాన్ని చూస్తాడు. నేనేమో పెద్ద మహా ప్యాలెస్లో ఉన్నాను, రాజభవనంలో ఉన్నాను. మరి యావే దేవుని ఉన్న సన్నిధి మాత్రం ఒక గుడారంలో ఉంది. నేను నా దేవునికి నా జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు, అనామకుడైనటువంటి గొర్రెల కాపరిగా జీవిస్తున్నటువంటి నన్ను నా ప్రజలకి రాజుగా అభిషేకించి ఎన్నో గొప్ప విజయాలను నాకు సమకూర్చి నన్ను ఇంత గొప్పగా తీర్చిదిద్దిన నా దేవుణ్ణి ఆ మందిరంలో ఎలా చూడాలి, నేను ఇక్కడ ఎలా ఉండాలి అనేటటువంటి ఆత్మీయ క్షోభ, నేను నా దేవునికి మందిరాన్ని నిర్మిస్తాను అనే ఆలోచన తనలో కలుగుతుంది. అన్నీ సమకూర్చుకున్నాడు. రాజు పలుకుబడి బాగా ఉంది. చుట్టుపక్కల ఉన్న రాజ్యాలన్నింటినీ కూడా ఆయన ఓడించి జయాన్ని పొందాడు కాబట్టి ఏది కావలిస్తే అది అన్నీ కూడా సమకూర్చాడు. ఆలోచన మంచిది, అన్నీ సమకూర్చాడు. మధ్యలో నాతాను స్వామి వస్తున్నాడు. నాతాను ప్రవక్త వచ్చి వెళ్ళి దావీదుకి చెప్పు, నువ్వు కాదు, నాకు మందిరాన్ని నిర్మించేది నేనే, నీకు మందిరాన్ని నిర్మిస్తా, నేనే నీకు మందిరాన్ని నిర్మిస్తా.
అనగానే మనందరం మళ్ళా జాన్ ద బ్యాప్టిస్టు, పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధక, ఇజ్రాయెల్ ప్రజల వల్లే ఎవరు అనుకున్నాం ఆ దేవాలయాన్ని నిర్మించేది? ఎవరు అనుకున్నాం? నువ్వు కాదు, నాకు ఈ మందిరాన్ని నిర్మించేది ఇంకొకరు నిర్మిస్తారు. ఎవరైనా? మనందరం అనుకున్నాం ఆయన కొడుకు ఎవరు? దావీదు మహారాజు కొడుకు ఎవరు? చాలామంది ఉన్నారు ఫాదర్, ఎవరి పేరు చెప్పేది అనబాకండి. తన తరువాత రాజ్యాన్ని పరిపాలించడానికి వచ్చినటువంటి సొలొమోన్ రాజు. అనుకున్నట్టుగానే సొలొమోన్ రాజు ఆ దేవాలయాన్ని అతి సుందరంగా నిర్మించి దేవుని సన్నిధి కొరకు ప్రార్థన చేసి గొప్పగా దాన్ని అధిష్ఠించాడు. ఉన్నదా? ఏమైంది అంటే మనం అర్థం చేసుకున్నదంతా కూడా తప్పే. అర్థం చేసుకున్నది ఈ లోకపరమైనటువంటి దేవాలయం అనుకున్నాము, అది ఈ లోకపరమైన దేవాలయంలానే ఉన్నది. ఈ లోకపరంగానే అది నాశనం అయిపోయింది. తర్వాత నిర్మించింది కూడా నాశనం అయిపోయింది. మరి ఈ దేవాలయం, నేనే నీకొక దేవాలయాన్ని నిర్మిస్తాను. ఈ దేవాలయం ఏంటి? ఒకసారి రాజుల దినచర్యల గ్రంథం నుంచి మనం చదివితే అది పరిపూర్ణంగా మనకు అర్థమవుతుంది. రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 9 నుంచి చదువుదాం. నా ప్రజలైన ఇజ్రాయేలీల కొరకొక తావును ఎన్నుకొని వారికి అచ్చట నివాస స్థలమును ఏర్పరచుతిని. ఎట్టి బాధలకు గురి కాకుండా వారు సుఖముగా జీవిస్తారు. దేవాలయంలో వీళ్ళు జీవిస్తారు. నిజమేనా? ఇది దేవాలయంలో జీవిస్తున్నారా మీరు? సో ఈ దేవాలయం ఏంటి? దీనికి లోతైన అర్థం ఏంటంటే రక్షకుడు నిర్మించబోయేటటువంటి దేవాలయం, పరలోకం. అది నాశనం కాదు. ఒకటి. సో అక్కడ నా ప్రజలందరూ కూడా వస్తారు, వాళ్ళు శాశ్వతంగా నాతో జీవిస్తారు. వారి దేశమున కాలు మోపినప్పటి నుండి ఈ దుష్టులు వారిని పీడించుండ్రి, కానీ ఇక అట్లు జరగదు. నేను నీ శత్రువులనెల్లా అనగదొక్కెదను. నేనే నీకొక మందిరమును కట్టిపెట్టెదను. నీవు చనిపోయి నీ పితరులను కలుసుకొనినప్పుడు నేను నీ సంతానంలో ఒకనని రాజును చేయుదును. నాకు మందిరమును నిర్మించు వాడు అతడే. నేనతని రాజవంశము కలకాలము నిల్చున్నట్లు చేయుదును. నేనతనికి తండ్రినై ఉందును, అతడు నాకు తనయుడై ఉండును. నీ పూర్వుడు నా అనుగ్రహమునకు నోచుకోలేదు, కానీ ఇతడు నా మన్ననకు పాత్రుడు. ఎవరి గురించి వాక్యాలు? సొలొమోన్ రాజు గురించేనా? సొలొమోన్ రాజు గురించి అని కూడా మళ్ళా మనము తప్పులో లేదా పప్పులో కాలేసినట్లే. నేనే నీకొక మందిరమును కట్టి పెట్టదను అంటే ఈ మందిరం ఏంటిది? తిరుసభ. తిరుసభను నిర్మించింది ఎవరు? యేసు ప్రభు. దేవునికి నాకు మందిరమును నిర్మించువాడు అతడే. నేను అతని రాజవంశను కలకాలం నిలిచినట్లు చేయుదును. సొలొమోను రాజ్యము కలకాలం ఉన్నదా? సొలొమోన్ రాజు కట్టిన దేవాలయం కలకాలం ఉన్నదా? 2 అంటే మనం అర్థం చేసుకున్నది సరికాదు. సో నేను అతనికి తండ్రినై ఉండును, అతడు నాకు తనయుడై ఉండును. ఐ అండ్ ద ఫాదర్ ఆర్ వన్. ఈ రిలేషన్షిప్, నేను నా తండ్రి ఐక్యమే అని చెప్పింది ఎవరు? యేసు ప్రభు. అంటే యేసు ప్రభు ఆ మందిరాన్ని నిర్మించబోతూ ఉన్నాడు. దేవుడు నిర్మించేటటువంటి మందిరము తిరుసభ. తిరుసభకి నిర్మించడానికి ముందు ఉన్నటువంటి మందిరం ఏది? మరియ తల్లి. దేవుడే మరియ తల్లి అనే మందిరాన్ని నిర్మించబోతున్నాడు. అంటే తిరుసభకి ఒక ప్రణాళిక, ఒక మోడల్ ఎవరు అంటే మొట్టమొదటిగా మరియ తల్లి. మొట్టమొదటిగా మరియ తల్లితో మొదలైనటువంటి తిరుసభ కలకాలం ఉంటుంది. ఆ తిరుసభని ఎవరు నాశనం చేయలే. ఎందరో మంది ఈ లోకంలో రాజులు, చక్రవర్తులు అందరూ ప్రయత్నించారు, ఎవరి వల్ల అది కాలేదు. ఈ రాజ్యం కలకాలం వర్ధిల్లుతుంది. ఈ రాజ్యానికి అధిపతి రాజు. లాస్ట్ ఆదివారం, సామాన్య కాలంలో లాస్ట్ ఆదివారం క్రీస్తు రాజు మహోత్సవాన్ని మనం జరిపాం. కలకాలం ఆయన రాజ్యం వర్ధిల్లుతుంది. ఆయన రాజ్యంకి అంతమే ఉంది. ఈ వాక్యాలన్నీ కూడా ప్రభువు నిర్మించినటువంటి మరియ తల్లి అనే తిరుసభ. ఆ తిరుసభలో
పోగైనటువంటి మన అందరము కూడా ఆ మందిరాన్ని నిర్మించినటువంటి యేసు ప్రభువు నిర్మించబోతున్నాడు. ఆ మందిరాన్ని నిర్మించబోయింది యేసు ప్రభువుని దేవునిలో మొట్టమొదటిగా మరియ తల్లి నిర్మితమవుతుంది. ఈ పండుగకు ఉన్నటువంటి మూలాలు ఇవి. జన్మ పాపం అనేది అర్థం చేసుకున్న తర్వాత ఆ జన్మ పాపం లేకుండా ఉండాలంటే కొత్త మందిరం నిర్మించబడాలి, కొత్త సృష్టించబడాలి. ఆ కొత్త సృష్టి, కొత్త మందిరము మరియ తల్లి. తరువాత ఇది మనమందరం ఊహించుకోవడం బాగానే ఉంది. మరియ తల్లి యేసు అనే మానవుడికి తల్లి, క్రీస్తుకి మాతగాలి, ఇలాంటి రకరకాల వింతవాదనలు తిరుసభలో ఎన్నో చోటు చేసుకున్నాయి. అవన్నీ కూడా అధిగమించి తిరుసభ యేసు ప్రభు చేత నిర్మితమైనటువంటి తిరుసభలో పరిశుద్ధాత్మ దేవుని జ్ఞానముతోని ఇవన్నీ కూడా మనకి తేటతెల్లం చేయబడ్డాయి. మరియ తల్లి యేసు క్రీస్తు యొక్క తల్లి, అంటే మానవుడు దేవుడు అయినటువంటి యేసు ప్రభు యొక్క తల్లి అనే సత్యాన్ని మనకి తిరుసభ నేర్పిస్తూ ఉంది. తరువాత 1854 సంవత్సరంలో ఈ యొక్క సత్యాన్ని యావత్ తిరుసభకి 19వ భక్తినాథ పోపు గారు తేటతెల్లం చేస్తూ తెలియపరుస్తున్నారు. అందరికీ దాన్ని ఒక మహోత్సవంలాగా, పండుగలాగా జరపమని కోరుతూ ఉన్నారు. అయితే అదే సమయంలో మరియ తల్లి నుంచి స్పందన ఏంటి? మరియ తల్లి స్పందన అర్థమైందా మీకు? తెలిసిందా మీకు? మరియ తల్లి దర్శనం ఇచ్చినటువంటి బెర్నదెత్తమ్మకి నేనే అమలోద్భవి మాతను తను కూడా ప్రకటిస్తుంది. అంటే తన జీవితంలో తను ఒక క్రొత్త సృష్టిలాగా, క్రొత్త దేవాలయంలాగా యావే దేవుడు దావీదు మహారాజుతోని వాగ్దానము చేసిన విధముగా యేసు ప్రభువే తండ్రి దేవునికి ఒక ఆలయాన్ని నిర్మించబోతున్నాడు. ఒక క్రొత్త సృష్టిగా మరియ తల్లిని సృష్టించబోతున్నాడు. ఇది ఈ పండుగలో ఉన్నటువంటి లోతైనటువంటి అర్థం. అంతేగాని జన్మ పాపం అంటే ఈ జన్మ పాపం ఏంటిది, మనలో ఉన్న వీటిని గురించి అక్కడ బ్లాక్ కాకూడదు. దేవుడే మరియ తల్లిని దావీదుకి వాగ్దానం చేసినట్టుగా నా కుమారుడు ఒక క్రొత్త దేవాలయాన్ని నిర్మించబోతున్నాడు. ఆ దేవాలయం ఎప్పటికి కూడా నాశనం కావించదు. ఆ రాజ్యం తిరుసభ అనేటటువంటి క్రైస్తవ రాజ్యం ఎప్పుడు కూడా నశించదు. ఎల్లప్పుడూ అది కలకాలం ఉంటుంది అనే విషయాలన్నీ ఇక్కడ మన రాజుల దినచర్య గ్రంథంలో 17వ అధ్యాయంలో 9 నుంచి 13 వరకు తెలిపినటువంటి ఆ విషయాలన్నీ కూడా మరియ తల్లి ద్వారా యేసు ప్రభు మనందరి కోసం, మన రక్షణ కోసం, మనం పవిత్రంగా జీవించడం కోసం క్రొత్త సృష్టిని సృష్టించి ఉన్నాడు. అమలోద్భవి మాత అంటే ఒక క్రొత్త సృష్టి, ఒక కొత్త దేవాలయం. ఇవి రెండు నువ్వు గుర్తుంచుకున్నప్పుడు మరియ తల్లి యొక్క గొప్ప ఘనత, దేవుడు తనకిచ్చినటువంటి స్థానం మనకి అర్థమవుతుంది. కాబట్టి ప్రియ సహోదరులారా, మనం గుర్తించవలసినటువంటి విషయం ఇక్కడ ఏంటిది అంటే, ఈ మరియ తల్లి బెర్నదెత్త అక్కడ ఆ దర్శనంలో ఇది ఎక్కడ జరిగింది? మరియ తల్లి బెర్నదెత్త సంగడ ఏమంటాం? మరియ తల్లికి బెర్నదెత్తకి మరియ తల్లి దర్శనం ఇచ్చినటువంటి స్థలం ఏంటి? ఆ పండుగను ఏం పండుగను చేస్తాం? లూర్దు మాత కదా, లూర్దు మాత మహోత్సవం. ఆ దర్శనంలో మరియ తల్లి బెర్నదెత్తకి నేను చూపిస్తున్నటువంటి స్థలములో మట్టి తీసేస్తే అక్కడ జీవజలపు ఊట వస్తుంది. ఆ ఊట నుంచి స్వస్థత పొందుతావు, నువ్వు జీవం పొందుతావు. నీవు లోనకి వెళ్ళినప్పుడు, ఈ సత్యంలో ఉన్నటువంటి అంతరార్థాన్ని గ్రహించినప్పుడు, ఈ తిరుసభ లాంట్లో ఉన్న మట్టిని నీవు తొలగిస్తుంటే అక్కడ 7 దేవ ద్రవ్యానుమానాలు, స్ప్రింగ్స్ ఆఫ్ లివింగ్ వాటర్ విల్ కమ్ అప్. ఈ అనుగ్రహాల ద్వారా దేవుని అనుగ్రహం ప్రజలందరి వైపు వచ్చి వాళ్ళలో ఉన్నటువంటి పాపాలు, రోగాలన్నీ కూడా నయమవుతాయి. మనం యేసు ప్రకటించినటువంటి విషయాలు, కుంటి వాళ్ళు నడుస్తారు, చెవిటి వాళ్ళు వింటారు, మూగవాళ్ళు మాట్లాడతారు. ఇవన్నీ అద్భుతాలన్నీ కూడా ఆ అనుగ్రహముల పరంపర నుంచి మీరు పొందుతారు. అంటే తిరుసభలో మీరు, ఈ దేవాలయంలో మీరు, ఎజెకియేల్ రాసినటువంటి గ్రంథంలో చూస్తాం, దేవాలయంలో నిత్య ఆ జలం ఏ విధంగా ప్రవహిస్తుంది అనే సత్యాలన్నీ కూడా మనకి ప్రవక్తలు రాసినటువంటి విషయాలు అన్నీ కూడా తెలిసినప్పుడు, ఇంత గొప్ప అద్భుతమా మరియ తల్లి, ఇంత గొప్ప సృష్టి అద్భుతమా
అనే గొప్ప గౌరవం మనం మరి తల్లి ఎడల పెంచుకోగలుగుతాం. ఆమె దరికి రావడం అంటే దేవుని ఆలయంలోకి రావడం. ఆమె గర్భములో యేసు ప్రభువే ఉన్నాడు కాబట్టి ఈ గర్భగుడి అనే దివ్య మందసము కూడా మరి తల్లి, అన్నీ కూడా మరి తల్లిలో మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇంత లోతైనటువంటి మరి తల్లి అందలి భక్తిని నీవు కలిగి ఉన్నప్పుడు ఆ తల్లి అనుగ్రహం నీపై ఉంటుంది. నీవు రోజు గుడిలోకి వచ్చి మరతల్లికి వచ్చి నువ్వు ప్రార్థన చేస్తుంటే ఆ బెర్నదత్త ఏ విధంగా అనేది మట్టిని తోతుందో మిగతా వాళ్ళకి అలానే ఏ పిచ్చిది రోజు గుళ్ళకి పోతుంది, ఏమో పునీతురాలంటే మిగతా వాళ్ళు నానా రకాల మాటలు అంటారు. ఆ బెర్నదత్తని కూడా మిగతా వాళ్ళందరూ అదే మాటలు అన్నారు. చరిత్ర పునరావృతం అవుతూనే ఉంటుంది. కానీ నీవు మరీ తెలియని భక్తిని ఎడతెగక నువ్వు ప్రార్థించినప్పుడు అక్కడ నిజముగా మరీ తల్లి చూపిన విధముగా తిరుసభలో ఈ జీవజలపు ఊట, ప్రభు సృష్టించినటువంటి ఊట, దేవుని వాక్యం అనే ఊట నిన్ను చేరుతుంది. నీలో ఉన్నటువంటి రుగ్మతలన్నిటినీ కూడా అది నయం చేస్తుంది, నిన్ను ఒక పవిత్ర మార్గంలో నడిపిస్తుంది. నీవు జీవించేటటువంటి ఆ జీవన విధానం, రక్షకుని రాజ్యపు జీవన విధానం నీలో నశించిపోదు. ఎందుకంటే ఆయన రాజ్యానికి అంతమే ఉండదు. ప్రభువులో మొదలుపెట్టినటువంటి నీ జీవన విధానానికి అంతమే ఉండదు. నీవన్నీ కూడా ఆనందములు, సంతోషాలని అనుభవిస్తావు. దేవుని యందు దావీదు ఏ విధముగానైతే తనకు ప్రసాదించినటువంటి ఆ గొప్ప గొప్ప విజయాలకు ఎగురు గంతులేసి నాట్యం చేసి దేవుని సృష్టించాడో నీవు కూడా అదే సత్యాన్ని చాటి చెప్పగలుగుతావు నీ జీవితం ద్వారా. ప్రియ సహోదరి సహోదరులారా, మనం జరిపే ప్రతి పండుగకి లోతైనటువంటి అర్థాలు, అందులో ఉన్నటువంటి అంతర్గత విషయాలను గమనించినప్పుడు నీ జీవితం దేవుడు ఎంత గొప్పగా ఆశీర్వదించి ఉన్నాడో నీకు అర్థమవుతుంది. నీకు ఎలాంటి తల్లిని తను మరణించే సమయంలో నీకు తల్లిగా ఆ యోహానికి ఇచ్చినటువంటి రూపంలో నీకు తల్లిగా ఎంత గొప్ప బహుమానాన్ని యేసు ప్రభు మనందరికీ అనుగ్రహించాడో మనకి అర్థమవుతుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మరియ తల్లి ఒక క్రొత్త సృష్టి, ఒక నూతన దేవాలయం. యావే దేవుడే తన ప్రణాళిక ద్వారా దావీదు మహారాజుకి ఆ విధంగా మనందరికీ కూడా వాగ్దానం చేసినటువంటి గొప్ప దేవాలయం. ఆ దేవాలయం నుంచి ప్రభువు తన కార్యం, దేవుడే తన కార్యాన్ని నెరవేరుస్తూ ఉన్నాడు. తరువాత పరలోక జపాన్ని యేసు ప్రభు మనందరికీ నేర్పించాడు కదా. కాదు వేరే వాళ్ళు అంటారా? యేసు ప్రభు అని అందరం కూడా నమ్ముతాం. ప్రతి దివ్యబలి పూజలో కూడా ప్రభువు నేర్పించినటువంటి పరలోక జపాన్ని భక్తితో ప్రార్థించుదామని మనం ప్రతి పూజలో కూడా చేస్తాం. ఈ పరలోక జపంలో ఉన్నటువంటి మూడవ విషయం, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము. దీనికి మూలం ఎక్కడ? మీ చిత్తము నెరవేరునుగాక అని మొట్టమొదటిగా పలికింది ఎవరు? యేసు ప్రభువా, లేక మనుష్య రూపంలో యేసు ప్రభువా, లేక మరియ తల్లి? తల్లి తండ్రి దేవుని వాక్యాన్ని నీ చిత్తము నెరవేరునుగాక అని ప్రార్థించింది కాబట్టి యేసు ప్రభు కూడా అదే విషయాన్ని యావత్ మానవాళికి నేర్పిస్తున్నాడు. ప్రభు చిత్తాన్ని నెరవేర్చండి. ఒబీడియన్స్, జన్మ పాపమో ఒరిజినల్ సిన్ అంటాం కదా, దానికి వ్యతిరేకంగా డిసొబీడియన్స్, చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళడమే అవిధేయత. ఆ అవిధేయతకు వ్యతిరేకంగా మీ చిత్తము నెరవేరునుగాక అని నేర్పించింది మరియ తల్లి. ప్రభువు తన గర్భంలో ఉన్నప్పుడు ఈ వాక్యాన్ని మరియ తల్లి పలికింది కాబట్టి అదే యేసు ప్రభు మనందరికీ నేర్పిస్తున్నాడు. తను కష్టతరంలో ఉన్నప్పుడు, గెత్సేమని తోటలో ఉన్నప్పుడు కూడా నీ చిత్తము నెరవేరునుగాక. మనం ఏం చేస్తాం? కష్టటమైనలో వస్తే నాకేనా ఇన్ని కష్టాలు, దేవుడు నన్ను కరుణించట్లేదు అని లేనిపోని వ్యర్థ మాటలు ఎన్నో పలుకుతూ ఉంటాం. కానీ కష్ట సమయంలో కూడా నీ చిత్తము నెరవేరునుగాక అని యేసు ప్రభు చేత పలికించిన ఆ మాతృమూర్తి మాటలు, అంటే మనం మానవీయ కోణంలో ధ్యానించినప్పుడు దానికి మూలం మరియ తల్లే కదా అని మనకి అర్థమవుతూ ఉంది.
కాబట్టి ప్రియ సహోదరి సహోదరులు, మీకు కష్టాలు నష్టాలు జీవితంలో ఎన్నో ఆటంకాలు ఎదురైనప్పుడు మరియ తల్లి వలె మీ చిత్తము నెరవేరునుగాక అనే మాటని నువ్వు పలకగలిగితే ఆ మాటే నిన్ను దేవుని రాజ్యంలోకి ప్రవేశించడానికి ఎంట్రీ టికెట్. నీ చిత్తము నెరవేరునుగాక అంటే నీ దగ్గర ఎంట్రీ టికెట్ ఉన్నట్లే. అందరం నించుని మన విశ్వాసాన్ని ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకసుతుడైన మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియమ్మ నుండి పుట్టెను. పొన్సు పిలాతుని అధికారమునకు లోనై మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళంలో దిగి మూడవ నాడు చనిపోయిన వారిని లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుండి ఉన్నారు. అక్కడి నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. కాసేపు మౌనంగా మన సొంత అవసరముల కొరకు ప్రభువును ప్రార్థించుదాం. ప్రార్థించుదము. ఎడారిని సంతసముగా చేయే ప్రభువా, ఈ ఆదివారం రోజున మేము ఆనందపు ఆదివారంగా కొనియాడుతుండగా ఎడారి లాంటి మా జీవితాలను సంతోషంలోనికి నడిపించండి ప్రభువా. మా జీవితంలో సమస్యల వలన, అప్పుల బాధల వలన, రోగముల వలన, కీడుల వలన మా అందరి జీవితములు ఎడారిలా ఉన్నాయేమో. కానీ ప్రభువా, ఈరోజే యేసు నామములో ప్రతి ఎడారి సంతోషంగా మారునుగాక. నీ కృపా ఆశీర్వాదంతో, నీ పరిశుద్ధాత్మ అభిషేకముతో మరియ తల్లిని ఈ లోకానికి ఆశీర్వదకరంగా మార్చినట్లు ప్రభువా, మా అందరినీ కూడా ఈ లోకమునకు ఆశీర్వదకరంగా మార్చండి తండ్రి. నీ చిత్తమును చేయటంలో మరియ తల్లి ఆదర్శంగా ఉన్నట్లు మేము కూడా నీ చిత్తము చేసే కృపను మాలో జరిగింప చేయండి తండ్రి. ప్రభువా, మరియ తల్లి ద్వారా, ఆమె ప్రార్థన సహాయం ద్వారా మా అందరి కుటుంబాలలో సంతోషం వచ్చునుగాక. ఈ మనులన్నింటినీ మా రక్షకుడు, మా నాథుడు యేసు అతి పరిశుద్ధ నామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవా, నీ ఆధీనుడనై జీవింపగా దీనుడనై దరిచేరితి దేవా, నీ ఆధీనుడనై జీవింపగా అణకువతో అరుదించితి ప్రభువా. నా తనువును మనసును అర్పింపగా స్వీకరించుమా సర్వేశ్వరా. గురుకరముల ఈ బలి అర్పణ అందుకొనుము మా హృదయేశ్వరా. ఈ అప్పరసముల ఆత్మార్పణ దీనుడనై దరిచేరితి దేవా, నీ ఆధీనుడనై జీవింపగా. మరియయే సేబుల మాల క్రీస్తార్పణగా ప్రేమాదరముతో నా అర్పణ స్వీకరించి
మరియయే సేవుల బాలక్రీస్తార్పణగా ప్రేమాదరముతో నా అర్పణ స్వీకరించి కలువరిలో క్రీస్తుని హృదయార్పణగా కలువరిలో క్రీస్తుని హృదయార్పణగా ఈ బలి సమర్పణ స్వీకరించు. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారం ఉన్నట్టుగా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తమ పవిత్ర శ్రీ సభైక ప్రయోజనముల కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మా పూజల బలి అర్పణము నీకు ఎడతెగక సమర్పింపబడునుగాక. ఈ పరమ రహస్యమందు నీవు ప్రారంభించిన మా రక్షణ కార్యము నీ శక్తి వలన మాలో పరిపూర్తి అయినట్లు కరుణింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవిని చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా అతడు ప్రథమ ఆగమనమున దీన నరరూపము ధరించి నీవు ఆదియందు చేసిన ఏర్పాటును నెరవేర్చి నిత్య రక్షణ ద్వారమును మాకు మరలా తెరచెను. పునరాగమమున అతడు మహిమా ప్రతాపములతో ప్రత్యక్షమవునప్పుడు నీవు వాగ్దానం చేసిన రక్షణ బహుమానం పొందగలమన్న ఆశతో మేమిప్పుడు మెలకువతోనూ ఉత్సాహంతోనూ నిరీక్షించుచున్నాము. కావున దూతలతోనూ అతి దూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నింటితో ఏకమై మీ మహిమ గీతంతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, పరిశుద్ధ 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 ప్రభువని దూతల బృందము ఆనందముతో స్తుతులను పాడెను గణదేవునికి. స్తుతులను పాడెను గణదేవునికి. పరిశుద్ధ 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 ప్రభువని దూతల బృందం ఆనందముతో స్తుతులను పాడెను గణదేవునికి. స్తుతులను పాడెను గణదేవునికి. దూతల వలనే పరమదేవుని స్తుతులు. దూతల వలనే పరమదేవుని స్తుతులు. ధూపహారతుల ధూపములాగా మన పెదవుల నుండి పైకి గయాలి. మన పెదవుల నుండి పైకి గయాలి. పరిశుద్ధ 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 ప్రభువని దూతల బృందం ఆనందముతో స్తుతులను పాడెను గణదేవునికి.
స్తుతులను పాడెను ఘనదేవునికి. దేవుని పేరిట వచ్చిన యేసుని, దేవుని పేరిట వచ్చిన యేసుని, నింగి నేల గాలి నీరు మాతో కలిసి పాడండి, మాతో కలిసి పాడండి. పరిశుద్ధ 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 ప్రభువని దూతల బృందం ఆనందముతో స్తుతులను పాడెను ఘనదేవునికి, స్తుతులను పాడెను ఘనదేవునికి. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు, నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్ర ఆత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావునవో ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైనా యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగనే భోజనానంతరము పాత్రము నందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. విశ్వాస రహస్యము. లోకరక్షకా మమ్ము రక్షింపుము. ఏలయనా
సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. లోకరక్షకా మమ్ము రక్షింపుము. ఏలయనా నీ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వేం చేయనని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్ర ఆత్మతో నింపబడి అతని అందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్టులా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణంగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ, ముఖ్యంగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ, వారి భర్త అయిన జోజపు గారితోనూ, ధన్యులైన నీ అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, సకల పునీతులతో పాటు మమ్ములను మోక్ష భాగ్యములకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిర్వధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని, శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ శ్రీసభను, మీ సేవకుడగు మా లియో జగద్గురువును, మా విజయపాల్ పాలనాధికారిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. మీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదెసల చెదరియున్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరులను, ముఖ్యంగా ఫాదర్ జోస్ ఆలపాటి గారిని, నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచరజేరి నీ మహిమను వీక్షించు నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభు క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. మరియ తల్లిని ఎన్నుకొని మలచిన దేవుడు మనందరి జీవితాలను కూడా ప్రపంచానికి ఆశ్చర్యకరంగా మలచాలని ఈ పరలోక ప్రార్థనలో ప్రభువును ప్రార్థించుదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము.
మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసుక్రీస్తువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నిశ్చిత ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరికొకరు సమాధానంను తెలుపుకుందుము. సర్వేశ్వరుని గరిపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గరిపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గరిపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ఈ ప్రభు విందుకు పిలువబడిన మనందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందను. క్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవితము దయచేదురుగాక. ఆమేన్. చివరించి వసంతమా, కుంగిన మనసుల ప్రభవించి ప్రభాతమా. ఎండిన ఎదల చివరించి వసంతమా, కృంగిన మనసుల ప్రభవించి ప్రభాతమా. చెదరిన బ్రతుకుల విరబూసి ఆనందమా, చెదరిన బ్రతుకుల విరబూసి ఆనందమా. అమరలోక సుధలో పొంగి పొరలు సజీవమా, అమరలోక సుధలో పొంగి పొరలు సజీవమా. దివ్య సత్ప్రసాదమా, మధుర ప్రేమ కలుషమా, దివ్య సత్ప్రసాదమా, మధుర ప్రేమ కలుషమా, దివ్య సత్ప్రసాదమా, మధుర ప్రేమ కలుషమా, దివ్య సత్ప్రసాదమా, మధుర ప్రేమ కలుషమా. ఎండిన ఎదల చివరించి వసంతమా, కృంగిన మనసుల ప్రభవించి ప్రభాతమా. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు చాలా గొప్ప గొప్ప ప్రణాళికలు వేయగలడు. సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని. మనం పరిశుద్ధ గ్రంథమును ధ్యానిస్తూ అర్థం చేసుకునే కొద్దీ ఆ లోతులు మనం ఆ యొక్క దేవుని జ్ఞాన లోతులకు, దేవుని యొక్క శక్తి గల లోతులోకి ప్రవేశించగలం. ఆ విధంగా ఈరోజు పండుగ కూడా మనం ప్రత్యేకంగా మన విచారణలో జరుపుకుంటున్న నిష్కలంక మాత పండుగ కూడా చాలా దేవుని యొక్క ప్రత్యేకమైన జ్ఞానానికి, శక్తికి తార్కాణంగా ఉంది. నూతన సృష్టికి, ఇందాక ఫాదరు ప్రసంగంలో చెప్పినట్టుగా నూతన సృష్టికి ఆరంభంగా ఉంది. ప్రత్యేకించి ఈరోజు యొక్క ప్రత్యేక బలి పూజలు మనం పాల్గొని సమర్పించి దేవుని ఆరాధించి కృతజ్ఞతలు చెల్లించి దీవెనలు పొందుకోవడానికి త్రియేక దేవుడు మనల్ని ప్రేమించి, అనుమతించి, నడిపించి, ఆశీర్వదించి ఉన్నారు. కావున మనందరం కూడా త్రియేక దేవునికి మరియు మరియ తల్లికి మన చప్పట్లతో కృతజ్ఞతలు తెలియజేద్దాం.
ఫాదర్ గోప్రకాష్ గారు, రెడ్డిపాలెం విచారణకర్తలు మన ఆహ్వానాన్ని స్వీకరించి చక్కగా బలిపూజ సమర్పించి మన కొరకు ప్రార్థించి ఉన్నారు. వారికి మనందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఫాదర్ ఏరువ ఆర్గిరెడ్డి గారు, డాన్ బోస్కో గురువు, మరియాపురం విచారణలో సేవలు అందిస్తున్నారు. మన ఆహ్వానాన్ని స్వీకరించి చక్కగా సందర్భోచితముగా వాక్యం జ్ఞానాన్ని మనకు అందించి మనల్ని ఆ వాక్య జ్ఞాన లోతుల్లోకి నడిపించి కొన్ని మధ్యలో మనల్ని వాక్యం ద్వారా ఆలోచింపచేసి ఆ విధంగా వాక్కు జ్ఞానములు అభివృద్ధి పరిచి ఉన్నారు. మనకి మన విచారణలో అప్పుడప్పుడు యొక్క ఆధ్యాత్మిక సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈరోజు కూడా ప్రత్యేకించి పండుగ సందర్భముగా చక్కగా వాక్యోపదేశం చేసి మనందరినీ ఆశీర్వదించేందుకు ఫాదర్ ఆర్గిరెడ్డి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఫాదర్ అల్లా విన్సెంట్ గారు, మన మాజీ విచారణ గురువు, మన విచారణ ప్రక్కనే వాళ్ళ విచారణ ఉంది, మనకు తెలుసు. మనందరి కొరకు ప్రార్థించడానికి ఈ పండుగ రోజు మన ఆహ్వానాన్ని మన్నించి వచ్చి ఉన్నారు. వారి యొక్క బలిపూజ సమర్పణ, మౌన ప్రార్థన మనకెంతగానో ఉపయోగపడుతుంది. కావున మనందరి కొరకు బలిపూజ సమర్పించి ప్రార్థించేందుకు ఫాదర్ విన్సెంట్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మన యొక్క విచారణలో సహాయ గురువుగా సేవలు అందిస్తున్న ఫాదర్ విమేష్ గారు ఈరోజు ప్రత్యేకించి ఫాదర్ గోప్రకాష్ గారి యొక్క విచారణలో ఒక బలిపూజ సమర్పించి ఆ విధంగా సహాయపడి ఉన్నారు. ఇంకా ఇతరతర అనేక విషయాల్లో మనకి సహాయపడుతున్నారు. కాబట్టి ఫాదర్ విమేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకించి అనేక కార్యక్రమాల్లో అన్నిసార్లు సహాయ సహకారాలు అందిస్తున్న పెద్దలు, సింగారం పెద్దలు, గుడి పెద్దలు, మహిళలు మరియు ఇతర గ్రామాల పెద్దలు, ఉపదేశులు అందరికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకించి చక్కగా పాటల ద్వారా మనందరినీ కూడా భక్తిలో బలపరిచిన బి రవి బృందం మరియు సంగీతం ద్వారా దేవుని మహిమపరిచిన ప్రశాంత్ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ధర్మదాతలు కుమారెడ్డి, కస్పారెడ్డి, కోట వెంకటాపురం వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దయచేసి గమనించండి, ఆరాధనాలయ నిర్మాణము జరుగుతుంది, మీరు చూస్తున్నారు. కావున దేవుని మహిమ కొరకు ఆ యొక్క ఆలయ నిర్మాణం జరిగి ప్రభువుని నిత్యము ఆరాధించినట్లుగా, అలాంటి విశ్వాసములో ఉన్నతంగా మనము దీవించబడినట్టుగా దయచేసి ప్రార్థించి మీ యొక్క ప్రేమపూర్వక విరాళాలు అందించగలరని ఆహ్వానిస్తున్నాను. అనేక రకాలుగా సహకరించిన వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అదేవిధంగా ఈ పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ మన విచారణను ముందుకు నడిపిస్తున్న మన విచారణ గురువులు ఫాదర్ డి జోసెఫ్ గారికి ప్రత్యేక విధంగా కృతజ్ఞతలు, వందనాలను తెలియజేస్తున్నాను. అందరు గట్టిగా చప్పట్లు కొట్టండి. సింగారం మరియమాత పుణ్యక్షేత్రంలో అనేక అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు జరుగుతూ ఉన్నాయి. ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించండి, దేవుని యొక్క దీవెనలు పొందుకోండి. లేచి నిలబడదాం, చివరి ప్రార్థన ఆశీర్వాదాన్ని స్వీకరించుదాం. మీరు ధైర్యం తెచ్చుకొనుడు, భయపడకుడు, మేము కాపాడుటకు ఇదిగో మన దేవుడు వచ్చుచున్నాడు. మీరు నిరుత్సాహము చెందిన వారితో నుడువుడు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ దయ కొరకు మేము ప్రార్థించుచున్నాము. పోషకాహారంగా మేము సేవించిన దివ్య భోజనము మా తప్పిదములకు పరిహారమును దయచేసి రానున్న మహోత్సవములకు మమ్ము సిద్ధపరచునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవిని చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను
ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైంది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రభు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరికి వందనములు. విశ్వజననీ విశ్వాసుల జననీ దైవ జననీ ధన్యాత్ముల జననీ విశ్వజననీ విశ్వాసుల జననీ దైవ జననీ ధన్యాత్ముల జననీ విశ్వమునకు రక్షకుని ఇచ్చిన జననీ విశ్వమునకు రక్షకుని ఇచ్చిన జననీ విశ్వాస మార్గంలో మమ్ములను నడుపుతవి అమ్మా మరియ మాత మా కోసం ప్రార్థించు దేవమాత అమ్మా సింగార మాత మా కొరకు ప్రార్థించు దేవమాత